ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులకి నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికి 4 భాగాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 5వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. అరుణాచల పర్వతం, దీనిని ఈ భూమండలం మొత్తానికి కూడా హృదయస్థానం, కేంద్రస్థానం అని అంటారు. భూమి మొట్టమొదట అంతా కూడా ఒక అగ్ని గోళం వలె ఉండేదని, అది క్రమంగా చల్లబడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఉద్భవించిందే ఈ యొక్క అరుణాచల పర్వతం అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా హిందూ మహాసముద్రంలో మునిగిపోయినటువంటి లెమూరియా అనేటువంటి ఖండానికి, ఆ ఖండంలో ఇది ఒక భాగం అని కూడా చెప్తారు. అంతేకాకుండా ఈ అరుణాచల పర్వతం హిమాలయ పర్వతాల కన్నా కూడా చాలా పురాతనమైనది అని చెప్పి చెప్తారు. ఈ మొత్తం కూడా పురాణాల్లో అక్కడ ఇక్కడ ఉంది అని చెబితే ఎవరు నమ్ముతారు ఈ కాలంలో? ఈ విషయాన్ని అక్కడ ఎక్కడ చెప్పింది కూడా కాదు. ఈ మొత్తం కూడా భూగర్భ శాస్త్రవేత్తలే ఇవి హిమాలయ పర్వతం కన్నా పురాతనమైనది అరుణాచల పర్వతం, లెమూరియా పర్వత ఖండంలో ఒక భాగం, మొట్టమొదటిగా ఏర్పడినటువంటి అగ్నిశిల అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం, అరుణాచలేశ్వరుడు, అరుణాచల పర్వతం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శివలింగం కానీ అగ్నిలింగం అని చెప్పేసి, ఈ మొత్తం కూడా వీటిని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలని మన పురాణాలు రుజువు చేస్తున్నాయి. పురాణాల్లో ఉన్నటువంటి విషయాలని భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించడం జరిగింది. అలాంటి పవిత్రమైనటువంటిది అరుణాచల పర్వతం. అరుణాచల క్షేత్రంలో శివుడు 4 రూపాల్లో ప్రకాశిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఆది అంతాలు లేకుండా ఒక తేజోస్తంభం రూపంలో ఉద్భవించినటువంటి ఆ యొక్క తేజోలింగ అగ్నిస్తంభ రూపం. రెండవది అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్నటువంటి అగ్నిలింగం, 2వ రూపం. మూడవది సాక్షాత్తు అరుణాచల పర్వతమే పరమేశ్వరుడు అని చెప్తారు, అది 3వ రూపం. తరువాత అరుణాచల పర్వతంపై అరుణగిరి సిద్ధర్, అరుణాచల పర్వతంపై అరుణగిరినాథర్ అనేటువంటి ఒక సిద్ధుని రూపంలో స్వామి తపస్సు చేస్తూ ఉంటాడని చెప్తారు. ఈ 4 రూపాల్లో అరుణాచల పర్వతంలో, అరుణాచల క్షేత్రంలో స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. మనం అరుణాచల ఆలయానికి పడమర వైపు గోపురం ఉంది, దాన్ని పే గోపురం అంటారు. అక్కడి నుంచి ఈ యొక్క పర్వతం పైకి, అరుణాచల పర్వతం పైకి దారి ఉంది. ఈ దారిలో మనం వెళ్తూ ఉంటే సాధకులకి తపస్సు చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి అనేక ప్రాంతాలు, అనేక గుహలు, సమాధులు, అదేవిధంగా విశాలమైనటువంటి అనేక చెట్లు, జలధారలు, ఈ మొత్తం కూడా సాధకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే చక్కగా సాధన చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది అరుణాచల పర్వతం. అదేవిధంగా స్వామి కూడా ఈ పర్వత పాదం వద్ద ఉన్నాడు కదా, ఆ పవలకుంటలో. అక్కడి నుంచి స్వామి తర్వాత కాలంలో 1899వ సంవత్సరం ప్రాంతంలో స్వామి అరుణాచల పర్వతాన్ని ఎదురోహిస్తూ పై భాగానికి వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో ఆయన సాధన చేసుకోవడం జరిగింది. వాటిలో ఒక్కొక్కటి ఉన్నాయి, ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ పోదాం. మొదట్లో వచ్చేది సద్గురుస్వామి గుహ ఒకటి వస్తుంది. సద్గురుస్వామి మలయాళ దేశస్థుడు. ఆయన చాలా కాలం పాటు ఈ యొక్క గుహలో తపస్సు చేసుకోవడం వల్ల దాన్ని సద్గురుస్వామి గుహ అని చెప్పేసి పిలుస్తారు. ఇది అరుణాచల పర్వతం ఎక్కేటటువంటి సమయంలో మొదట్లోనే వస్తుంది. దానికి ఎదురు భాగంలోనే జటాస్వామి ఆశ్రమం వస్తుంది. ఈ మొత్తం కూడా నేను అరుణాచల పర్వతం మీకు చూపించేటువంటి సందర్భంలో పైన ఉన్నటువంటి ఆశ్రమాలు చూపిస్తానని చెప్పాను కదా, ఆ సందర్భం ప్రతి ఒక్కటి వివరంగా మీకు చెబుతూ చూపిస్తాను. ఎవరైనా ఈ రమణ భగవానుడి చరిత్ర వింటున్నటువంటి వాళ్ళు, వృద్ధులు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క విషయం, ఈ చరిత్రలో చెబుతున్నటువంటి ప్రతి సంఘటన జరిగేటువంటి ప్రాంతాలని మీకు చక్కగా వివరిస్తూ, మీరు అక్కడికి పోయి వాటిని చూసినటువంటి అనుభూతి మీకు కలిగేటట్లుగా చూపిస్తాను. కాబట్టి మీరు ఎలాంటి బాధ పడవలసిన పని లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అనుకోండి. మీకు సద్గురుస్వామి గుహ అయిపోయిన తర్వాత పైకి వెళ్తే కొద్దిగా అక్కడ గుహై నమ శివాయ ఆలయం వస్తుంది. దానిపైన విరూపాక్ష గుహ వస్తుంది. ఈ విరూపాక్ష గుహలోనే చాలా కాలం పాటు భగవాన్ రమణ మహర్షి సాధన చేయటం జరిగింది. ఈ గుహై నమ శివాయ అనే అతను శ్రీశైలానికి చెందినటువంటి వీరశైవ మతానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా విరూపాక్ష దేవర అనేటువంటి ఆయన కూడా వీరశైవ మతానికి చెందినటువంటి ఆయన. వీళ్ళిద్దరూ కూడా గొప్ప సాధకులు. వీళ్ళు భారతదేశం అంతా కూడా యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్తర భారతదేశం సందర్శన చేస్తూ అక్కడ అనేక ఆలయాలు దర్శిస్తున్నటువంటి సందర్భంలో అనేక అద్భుతాలను ప్రదర్శించి
చివరిగా అరుణాచల క్షేత్రానికి వచ్చి అరుణాచల పర్వతంపై 2 గుహల్లో తపస్సు చేసుకున్నారు. వాళ్ళు తపస్సు చేసుకున్నటువంటి గుహలకి వాళ్ళ పేర్ల మీద ఆ పేర్లు రావడం జరిగింది. గుహై నమ శివాయ ఆయన తపస్సు చేసినటువంటి గుహకి గుహై నమ శివాయ ఆలయం అని చెప్పేసి అక్కడ ఆలయం రూపంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేసి ఒక ఆలయం రూపంలో దాన్ని చక్కగా కట్టడం జరిగింది. చాలా బాగుంటుంది, దాన్ని కూడా చూపిస్తాను. అది గుహై నమ శివాయ ఆలయం అంటారు. ఆ గుహై నమ శివాయ తపస్సు చేసినటువంటిది, అందులోనే ఆయన సమాధి కూడా ఉంది. తర్వాత కొంచెం పై భాగంలో విరూపాక్ష దేవర తపస్సు చేసినటువంటి విరూపాక్ష గుహ ఉంది. ఆయన చనిపోయిన తర్వాత అందులోనే ఆయనకి సమాధి కట్టడం జరిగింది. అదే విరూపాక్ష గుహ. ఇందులోనే స్వామి చాలా కాలం పాటు తపస్సు చేసుకోవడం జరిగింది. స్వామి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క విరూపాక్ష గుహ కోర్టు వారి యొక్క సరెండర్లో ఉంది. అంటే దీని మీద కేసులు నడుస్తూ ఉంది, ఎవరికి చెందింది అటువంటి గొడవలు జరగటం వల్ల న్యాయస్థానంలో కేసు నడుస్తూ ఉండేది స్వామి అక్కడ సాధన చేసుకునేటప్పుడు. అలాంటి సందర్భంలో న్యాయస్థానం వారు దానికి ఒక మఠాధికారిని నియమించి ఆయనకి ఈ విరూపాక్ష గుహ సంబంధించిన వ్యవహారాలు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆ మఠాధికారి దానికి ఒక ఏజెంట్ నియమించడం జరిగింది. ఆ ఏజెంటు ఈ విరూపాక్ష గుహని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ ఆయన పోషణ చేసుకునేవాడు. తర్వాత ఇప్పుడైతే బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి మనం బ్రాహ్మణ స్వామి చెప్పుకుంటాం. ఇంకా రమణ మహర్షి అనే పేరు ఎలా వచ్చింది ఆయనకి మనం చెప్పుకోలేదు కాబట్టి బ్రాహ్మణ స్వామి అనే చెప్పుకుందాం. బ్రాహ్మణ స్వామి విరూపాక్ష గుహకు వచ్చి అక్కడ సాధన చేసుకునేటటువంటి సందర్భంలో ఆయనకి గురుమూర్తం నుంచి కూడా విశేషంగా భక్తులు ఎక్కడున్నాడు అని తెలుసుకుని మరి వస్తున్నారు కాబట్టి ఇక్కడ విపరీతంగా భక్తులు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కూడా రావడం మొదలు పెట్టారు. ఆ సందర్భంలో ఈ భక్తులందరినీ చూసినటువంటి ఏజెంట్ వాళ్ళందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభం చేశాడు. అప్పుడు బ్రాహ్మణ మహర్షి అనుకున్నాడు, అయ్యో నా మీద భక్తి ఉండటం వల్ల వీళ్ళకి ఈ డబ్బులు కట్టాల్సిన అవసరం వస్తుంది, అంటే నా మీద భక్తి ఉండటమైనా వాళ్ళు చేసుకున్నటువంటి తప్పు అని చెప్పేసి అనుకుని ఆ గుహలో నుంచి బయటకు వచ్చి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేయడం ప్రారంభం చేశాడు. ఇది చూసినటువంటి ఏజెంటు ఇక గుహ దగ్గరకు వచ్చి ఎవరు దర్శనం చేసుకుని ఆయన దగ్గరికి పోతారని చెప్పేసి ముందుగా ఆ గుహకి వెళ్ళేటువంటి దారిలోనే అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేయడం ప్రారంభం చేశాడు. అది చూసినటువంటి స్వామి బాధపడి అక్కడి నుంచి చూత గుహ కిందికి వచ్చి చూత గుహలో సాధన చేసుకోవడం ప్రారంభం చేశారు. ఈ చూత గుహనే మామిడి చెట్టు గుహ అంటారు. మ్యాంగో ట్రీకే అక్కడ పెద్ద అక్షరాలతో కూడా రాసి ఉంటాయి. ఇది మలైపాల తీర్థానికి కింది భాగంలో ఉంటుంది. అక్కడికి వచ్చి స్వామి సాధన చేసుకోవడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే స్వామి చూత గృహ వద్దకు వచ్చేసి సాధన చేయడం ప్రారంభించారో అప్పుడు భక్తులందరూ కూడా ఇక్కడికి బాగా రావడం ప్రారంభం చేశారు. విరూపాక్ష గుహకి జనాలు రావడం తగ్గిపోయింది. దాంతో ఆ ఏజెంట్కి అర్థమైంది, వస్తున్నటువంటి వాళ్ళు విరూపాక్ష గుహన చూడటానికి రావట్లేదు, బ్రాహ్మణ స్వామి కోసం వస్తున్నారని చెప్పేసి అర్థమయ్యి ఆయన చూత గుహ దగ్గరకు వచ్చి బ్రాహ్మణ స్వామిని ప్రార్థించి క్షమాపణ చెప్పి ఆయన తీసుకుని మళ్ళీ విరూపాక్ష గుహకి వెళ్ళడం జరిగింది. తర్వాత చాలా కాలం విరూపాక్ష గుహలోనే స్వామి సాధన చేయడం జరిగింది. ఈ విరూపాక్ష గుహకి ఎదురుగానే ఉత్తరం వైపు ఒక తీర్థం ఉంది. దాన్ని మలైపాల తీర్థం అంటారు. అంటే చనుబాలు అని అర్థం. మలైపాల్ అంటే చనుబాలు అని అర్థం. అంటే అమ్మవారి యొక్క చనుబాలు పడినటువంటి ప్రదేశం ఈ మలైపాల తీర్థం. ఇక్కడ జలం కూడా చాలా శ్రేష్టంగా ఉంటాయి తాగడానికి కూడా. ఈ కొండ మీద ఉన్నటువంటి అన్ని ఆశ్రమాలకు కూడా ఇక్కడి నుంచే కూడా వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. దీని గురించి కూడా అసలు ఆ మలైపాల తీర్థం, ఆ చనుబాలు, అమ్మవారి చనుబాలు అక్కడ ఎందుకు పట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని చక్కగా వివరిస్తూ మీకు ఆ వీడియోలో చూపిస్తాను. ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఆ మలైపాల తీర్థానికి కొంచెం కింది భాగంలోనే ఈ చూత గుహ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ చూత గుహ దీని మామిడి చెట్టు గుహ అని ఎందుకంటారంటే మామిడి చెట్టు యొక్క మొదలు భాగంలో యొక్క గృహ సహజ సిద్ధంగా ఏర్పడటం జరిగింది. అందువల్ల దాన్ని ఆ చూత గుహనే మామిడి చెట్టు గుహ, మ్యాంగో ట్రీ కేవ్ అంటారు. ఈ వేసవి కాలంలో విరూపాక్ష గుహలో ఉండటం చాలా కష్టంగా ఉండేది. అసలు విరూపాక్ష గుహ అంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే అది ఒక ఓంకారం రూపంలో ఉండేది. అంతేకాకుండా లోపలికి గాలి వచ్చినప్పుడు అది ఓంకార రూపంలో ప్రతిధ్వనించేదని చెప్తారు. అందువల్ల అది అంత శ్రేష్టంగా ఉండేది. స్వామి ఎక్కువ కాలం అక్కడ సాధన చేయడం కూడా జరిగింది. కానీ వేసవి కాలంలో మాత్రం ఆ గుహలో ఉండటం చాలా కష్టంగా ఉండేది. మీరు మిగతా సమయాల్లో ఎప్పుడన్నా అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు విరూపాక్ష గుహలోకి వెళ్ళి చలికాలంలో వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు చెమటలు దిగ్గారిపోతాయి. లోపల కూర్చుంటే కాసేపు సాధనలో కూర్చుంటే ధ్యానం చేసుకుందామని. రానిది వేసవి కాలంలో అయితే ఇంకా చెప్పే పని ఉండదు. అసలు లోపలికి గాలి కూడా రాదు. అలాంటి సందర్భంలో రంగాచార్యులు మరియు రామానుజాచార్యులు అటువంటి 2 వైష్ణవులు భక్తులు, అంటే వాళ్ళు వైష్ణవులు అయినప్పటికీ రమణ భగవానుడి పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి వాళ్ళు ఈ ఎండాకాలంలో విరూపాక్ష గుహలో వేడి ఎక్కువగా ఉందని చెప్పేసి చూసి స్వామి కోసం ఈ చూత గుహ అని చెప్పుకున్నాం కదా, మామిడి చెట్టు గుహ, దానిని బాగా విశాలం చేసి ముందు పక్కంతా కూడా ఒక
ఒక వసారా లాగా ఏర్పాటు చేసి ఒక గోడ కట్టి తలుపులు కిటికీలు పెట్టి బాగా చక్కగా గాలి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి చక్కగా సాధన చేసుకోవడం కోసం. అందువల్ల స్వామి ఎండాకాలంలో ఆ విరూపాక్ష గుహను వదిలి ఈ చూత గుహ, మామిడి చెట్టు గుహ దగ్గరికి వచ్చి అందులో సాధన చేసుకునేవాళ్ళు. వీళ్ళు బాగా శుభ్రం చేసిన తర్వాత అది చక్కగా గాలి వస్తూ బాగా సాధనకు అనుకూలంగా ఉండేది. దీన్ని కూడా మీకు అంతా కూడా చూపిస్తాను నేను తర్వాత వీడియోలో, అంటే అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు. ఇందులో కూడా స్వామి చాలా కాలం పాటు అంటే విరూపాక్ష గుహ నుంచి చూత గుహ నుంచి విరూపాక్ష గుహకి వెళ్ళి ఆయన సాధన చేసుకుంటూ ఉన్నారు. ఈ విరూపాక్ష గుహ అంటే కింద చూత గుహ, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత విరూపాక్ష గుహ, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక జలధార ఉంది, అక్కడ స్కందాశ్రమం ఏర్పాటుగా జరిగింది తర్వాత కాలంలో. 1910-1915 సంవత్సర కాలంలో ఆ కొండపై భాగాన ఈ జలధార ఉందని చెప్పుకున్నాం కదా, అక్కడ ప్రాంతాన్ని సమతలం చేసేసి అక్కడ ఒక భవనాన్ని నిర్మించారు. అక్కడ వంట చేసుకోవడానికి వాటికి ఒక 2 గదులు, వసారా ఒకటి ఏర్పాటు చేసి చక్కగా ఒక భవనాన్ని చుట్టూరు బాగా మంచి పచ్చని చెట్లు పెంచారు. ఆ విధంగా ఒక ఆశ్రమం లాగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రమణ భగవానుడి శిష్యుల్లో ఒకనటువంటి కందస్వామి అనేటువంటి భక్తుడు ఈ యొక్క స్కందాశ్రమానికి పునాది వేయటం, ఆయన యొక్క చొరవ వల్లే ఈ యొక్క ఆశ్రమం స్థాపించడం జరిగింది. అందువల్ల ఆ కందస్వామి పేరు మీద దీనికి స్కందాశ్రమం అనే పేరు వచ్చిందని చెప్తారు. అదేవిధంగా రమణ భగవాన్ని సాక్షాత్తు స్కందుడి స్వరూపంగా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపంగా భావిస్తారు కనుక దానికి స్కందాశ్రమం వచ్చిందని కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా బ్రాహ్మణ స్వామి 1922 వరకు అంటే కిందిన అంటే అరుణాచల పర్వతానికి కింది భాగంలో రమణాశ్రమం ఏర్పాటు అయ్యేంత వరకు కూడా స్వామి ఆ 1922 వరకు ఆ స్కందాశ్రమంలోనే గడపడం జరిగింది. తర్వాతి కాలంలో గంభీరం శేషయ్య అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఆయన ప్రతినిత్యం కూడా స్వామిని సందర్శిస్తూ ఆయన దర్శనం చేసుకుంటూ గురు దక్షిణగా స్వామికి, అంటే ఆయనకి ఏదో ఒక సేవ చేసుకోవాలి కాబట్టి ఆ విరూపాక్ష గుహని, చూత గుహని వాటన్నిటిని కూడా చిమ్మటం, శుభ్రం చేయటం మొత్తం చేస్తూ స్వామి దగ్గర అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు గంభీరం శేషయ్య. ఆయనకి వివేకానందుడు అంటే చాలా ఇష్టం. అష్టాంగ మార్గాన్ని ఆయన ఎప్పుడూ కూడా అనుసరించేవాడు. ఈ గంభీరం శేషయ్య గారి వద్ద వివేకానందుల వారు రచించినటువంటి రాజయోగం, జ్ఞానయోగం ఈ గ్రంథాలు ఇంగ్లీష్ గ్రంథాలు ఉండేవి. అవి వాటిని ఆయన ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా ఈ గంభీరం శేషయ్య గారు రామభక్తుడు, ఇప్పుడు కూడా రామనామ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు. ఈ ఇంగ్లీష్ గ్రంథాలు జ్ఞానయోగం, రాజయోగం ఇవి ఉన్నాయి కదా, ఆ గ్రంథాన్ని ఎప్పుడు చదువుకుంటూ వాటికి ఒక్కసారి వాటి అర్థం కానటువంటి పరిస్థితుల్లో స్వామివారిని అడిగితే ఆయన కొన్ని కాగితాల మీద వాటిని సులభంగా అర్థమయ్యేటట్టుగా తమిళంలో రాసిచ్చేవాళ్ళు. వాటిని చదువుకుంటూ ఆయన చాలా సాధన చేసేవాడు. 1901, 1902, 1903 ప్రాంతాల్లో గంభీరం శేషయ్య గారికి రమణ భగవానుడు రాసి అంటే అనువాదం చేసి రాసించినటువంటి అనేక కాగితాలు కట్టలుగా గంభీరం శేషయ్య గారి ఇంట్లో తర్వాత కాలంలో దొరకడం జరిగింది. ఆ కట్టలన్నింటినీ కూడా గంభీరం శేషయ్య గారి అన్నగారైనటువంటి కృష్ణయ్య గారు ఆశ్రమానికి ఇస్తే, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి నటనానందుల వారు వాటన్నిటినీ కూడా కలిపి విచార సంగ్రహ ప్రశ్నోత్తరాలు అనేటువంటి గ్రంథంగా ముద్రించడం జరిగింది. దీన్ని తర్వాత కాలంలో ప్రణవానందుల వారు తెలుగులో కూడా దానిని విచార సంగ్రహం అనేటటువంటి పేరుతోటి అనువదించడం జరిగింది. ఇదే గ్రంథాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎంక్వైరీ అనే పేరుతో కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత కాలంలో బ్రాహ్మణ స్వామి ప్రథమ శిష్యుడైనటువంటి ఉద్దండి నాయకర్ స్వామి దర్శనానికి చాలా కాలం తర్వాత వచ్చినటువంటి సందర్భంలో బ్రాహ్మణ స్వామికి సేవలు చేసుకుంటూ అనేక సందర్భాల్లో ఆయన దగ్గర ఆయన ఉపదేశం పొంది ఉన్నాడు కదా, అంటే చాలా విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి గురుదక్షిణగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గర ఉన్నటువంటి అరకొర ఆస్తులన్నింటినీ కూడా అమ్మి ఒక 100 రూపాయలు తీసుకుని వచ్చాడు. 100 రూపాయలు అంటే ఆ కాలంలో చాలా ఎక్కువ. ఆ 100 రూపాయలు తీసుకుని వచ్చి గురుదక్షిణగా రమణ భగవానుడికి ఇవ్వడం జరిగింది. కానీ రమణ మహర్షి డబ్బును అసలు తీసుకోడు కాబట్టి ఆయన నిరాకరించడం జరిగింది, తీసుకోలేదు. ఆయన ఎంత ప్రార్థన చేసినా కూడా తీసుకోబోయేసరికి గంభీరం శేషయ్య గారు అక్కడే ఉన్నారు కదా, ఆయన ప్రతి నిత్యం వచ్చి స్వామికి సేవ చేసుకునేవాడు కాబట్టి ఉద్దండి నాయనార్ గారి ఆ 100 రూపాయలు గంభీరం శేషయ్య గారి చేతిలో పెట్టి స్వామి కోసం దేనికో ఒకదానికి ఉపయోగించండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చిదంబరం నుంచి ఒక శాస్త్రి గారు వస్తూ వేదాంత చూడామణి ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి సంస్కృత గ్రంథమైనటువంటి వేదాంత చూడామణి తీసుకుని రావడం జరిగింది. ఆ సందర్భంలో గంభీరం శేషయ్య గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరికొందరు వీళ్ళందరూ కూడా దానిని తమిళంలోకి వచన రూపంలో అనువదించమని చెప్పి స్వామివారిని చాలాసార్లు అడగటం జరిగింది. ఆ తర్వాతి కాలంలో స్వామి వీళ్ళ కోరిక మేరకు ఆ వేదాంత చూడామణిని ఆదిశంకరాచార్యులు వారు సంస్కృతంలో రచించినటువంటి వేదాంత చూడామణి అనేటువంటి గ్రంథాన్ని తమిళంలో వచన రూపంలో అనువదించడం జరిగింది.
ఉద్దండి నాయనార్ గారు 100 రూపాయలు గురుదక్షిణగా ఇచ్చారు కదా గంభీరం శేషయ్య గారికి. ఆ ధనాన్ని ఈ వివేక చూడామణి గ్రంథానికి స్వామివారి తమిళంలో రచించినటువంటి ఆ అనువాదాన్ని ప్రింట్ చేయడం కోసం ఈ యొక్క ధనాన్ని ఆ విధంగా ఉపయోగం చేయడం జరిగింది. స్వామివారి తమిళంలో అనువదించినటువంటి వేదాంత చూడామణి గ్రంథం, దీన్ని ప్రణవానందుల వారు తర్వాత తెలుగులో కూడా అనువదించారు. కొండ మీద పద్మనాభ స్వామి, ఆయనే జటాస్వామి అని అంటారు. మనకి పర్వతం ఎక్కేటప్పుడు మొదట్లోనే వస్తుంది ఆయన ఆశ్రమం, జటాస్వామి ఆశ్రమం. అది కూడా చూపిస్తాను మీకు తర్వాత వీడియోలో. ఆ జటాస్వామి వద్ద అనేక ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు, అదేవిధంగా అనేక వేదాంత గ్రంథాలు ఉండేవి విపరీతంగా. రమణ భగవానుడు ఈ చూత గుహలో, విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా ఈ గ్రంథాలన్నీ కూడా తీసుకొని చదువుతూ ఉండేవాడు. చదివి ఆయనకి అంతకుముందే ఆత్మజ్ఞానం కలిగింది, ఈ మొత్తం అనుభవంలో ఉన్న విషయాలే కాబట్టి ఆ గ్రంథాన్ని ఒక్కసారి అలా చూసిన వెంటనే కూడా ఆయనకు అర్థమైపోయేది. అంటే ఇంకోసారి చూడాల్సిన అవసరం లేదు, మరణం చేసుకోవాల్సిన అవసరం లేకుండా అలా చూసిన వెంటనే ఆయనకి నిక్షిప్తం అయిపోయి అంతా కూడా. ఈ మొత్తం కూడా గ్రంథాన్ని పరిశీలన చేయడం ఎందుకు జరిగిందనంటే, స్వామి దగ్గరికి విరూపాక్ష గుహకి వచ్చిన తర్వాత నుంచి ఇంకా అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో అనేక మంది శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళు కూడా ఉండటం వల్ల వాళ్ళు వచ్చి ఆ గ్రంథాలని ప్రమాణంగా తీసుకొని కొన్ని విషయాలని అడుగుతూ ఉండేవాళ్ళు సందేహ నివృత్తి కోసం. ఆ సందర్భంలో వాళ్ళ కోసం, వాళ్ళ మీద దయతోటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటటువంటి వాటిని ఉదాహరించాలి కదా. అంటే మనసు ద్వారా, మాటల ద్వారా చెప్పడానికి వీలు కానటువంటి చిద్వస్తువు ఏవైతే ఉందో వాటిని చెప్పడానికి మాటలు అవసరమయ్యాయి. మనకి సాంప్రదాయం ప్రకారం గ్రంథాల్లో వీటిల్లో వాటిని వివరించడానికి కొన్ని పదాలు ఉన్నాయి కదా. ఉదాహరణకు మనం చెప్పుకున్న తుర్యాతీతం ఇలాంటి పదాలు, వాటిని ఉపయోగించడానికంటే వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పడం కోసం స్వామికి ఒక మాటలు అవసరం కాబట్టి గ్రంథాల పరిచయం. అంటే ఆ గ్రంథాన్ని వాళ్ళు ఉదాహరించి చెబుతున్నప్పుడు వాళ్ళకి ఇంకా సులభంగా అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పడం కోసమే మన కోసం స్వామి ఈ గ్రంథాలన్నీ కూడా చదవడం జరిగింది. ఆయనకి అసలు ఈ గ్రంథాల చదవడం అవసరమే లేదు ఆయనకి. ఇంకా ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత ఈ మొత్తం కూడా ఎందుకు గ్రంథపఠనం అనేది నిరుపయోగమే. కానీ వీళ్ళకి వివరించి చెప్పడానికి ఇదే సందర్భంలో అనేక మంది భక్తులు, తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు, తమిళం వాళ్ళు వచ్చేవాళ్ళు, మలయాళం వాళ్ళు వచ్చేవాళ్ళు. అందువల్ల స్వామి వాళ్ళందరితో మాట్లాడుతూ తెలుగు, మలయాళం వీటిని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవడం జరిగింది. మన తెలుగు రాత కూడా రమణ భగవానుడు చాలా చక్కగా గుండ్రంగా రాస్తారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని అంత ఖచ్చితంగా, అంత పర్ఫెక్ట్గా ఆయన నేర్చుకునేవాళ్ళు. అందువల్ల తెలుగులో మాట్లాడేవారు, తెలుగులో చక్కగా రాసేవాళ్ళు. మలయాళం కూడా ఆయన నేర్చుకోవడం జరిగింది, అంటే భక్తుల ద్వారా. అంటే మనల్ని అనుగ్రహించడానికి మన భాషలో చెబితే మనకి ఇంకా సులభంగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంలో తమిళం, మలయాళం ఎలా అయితే తెలుసుకున్నారో అదే విధంగా మనందరికీ అర్థం అవ్వడం కోసం ఆ చిద్వస్తువుని మాటల రూపంలో తెలియజేయడం కోసం మనకు పరిచయమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఆ పదాలని ఉపయోగించి మనకు చెప్పడం కోసమే ఆయన ఆ గ్రంథాలన్నింటినీ కూడా చదవటం తటస్థించిందే కానీ ఆయనకు అవసరం అయ్యి మాత్రం కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రమణ భగవానుడి చరిత్రలో ముఖ్యమైనటువంటి వ్యక్తి శివప్రకాశం పెళ్ళై. ఈయన తత్వశాస్త్రం చదివాడు, ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ చదివేటప్పుడే ఆయనకి నేను ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఉదయించిందట ఆయనలో. అయినప్పటికీ కూడా తర్వాత కాలంలో ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. 1902 ఆ ప్రాంతంలో ఆయనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావడం జరిగింది. ఈ ఉద్యోగం పని మీదే అనేక మార్లు తిరువన్నామలై వస్తున్నప్పుడు బ్రాహ్మణ స్వామి యొక్క గొప్పతనం గురించి ఆయన తెలుసుకుని ఆయన సందర్శిద్దామనేటువంటి ఉద్దేశంతో ఒకసారి బ్రాహ్మణ స్వామిని దర్శించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయన ఒకసారి ఒక కాగితం మీద 13 ప్రశ్నలను రాసి ఇవ్వడం జరిగింది రమణ భగవానుడికి, వాడికి సమాధానం చెప్పమని. ఆయన కూడా ఆయన మీద ఉన్నటువంటి దయతోటి ఆ 13 ప్రశ్నలకు కూడా బ్రాహ్మణ స్వామి సమాధానాలు రాసి ఇవ్వడం జరిగింది. శివప్రకాశం పెళ్ళైకి రాసిచ్చినటువంటి ఆ 13 ప్రశ్నలకు సమాధానాలే 1923 ప్రాంతంలో నాన్ యార్ అనేటువంటి పేరుతోటి తమిళంలో పుస్తకంగా రావడం జరిగింది. దాన్నే తర్వాత కాలంలో ప్రణవానందుల వారు తెలుగులో నేను ఎవరు అటువంటి పేరుతోటి పుస్తకంగా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు విచార సంగ్రహాన్ని కానీ, వేదాంత చూడామణి కానీ స్వామివారు తమిళంలో అనువదించడం జరిగిందని చెప్పుకున్నాం. అవి మొత్తం కూడా ఆ గ్రంథాలు అంటే పూర్తిగా స్వామివారి అనుభవం కాదు. ఆ గ్రంథాలు, ఈ గ్రంథాలు ఉన్నటువంటి విషయాల్ని వాటిని అనువదించడం జరిగింది. కానీ ఈ యొక్క నేను ఎవరు అనేటువంటి గ్రంథం మాత్రం పూర్తిగా రమణ భగవానుడి యొక్క బోధ. ఆ నేను ఎవరు అనేటువంటి పుస్తకం చిన్న పుస్తకం ఇంతే ఉంటుంది, మహా అయితే అందులో 10 పేజీలు 12 పేజీలు ఉంటాయి. కానీ స్వామివారి యొక్క బోధ సంపూర్ణంగా అందులో నిక్షిప్తమై ఉంటుంది. అంతే, ఆయన అంతవరకే చెప్పారు, అంతకుమించి కాదు. మిగతా
భక్తుల కోరిక మేరకు తర్వాత కాలంలో అనేక పుస్తకాలు అనువదించటము, రచించటము ఈ మొత్తం జరిగింది. కానీ భక్తుల కోరిక మేరకు మాత్రమే చేశారు. కానీ వీటన్నిటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రమణ భగవానుడి బోధ మీరు తెలుసుకోవాలంటే నేను ఎవరు అనేటువంటి ఆ 10-12 పేజీల చిన్న పుస్తకం ఇంతే ఉంటుంది. అది ఆ ఒక్క పుస్తకం చదివితే చాలు ఆయన తత్వం ఏంటో అనేది అర్థం చేసుకోవచ్చు. అది పూర్తిగా సంపూర్ణంగా కూడా రమణ భగవానుడి యొక్క అనుభవానికి సంబంధించినటువంటి ఆయన బోధ. ఆ ఒక్క పుస్తకం చాలు రమణ తత్వాన్ని తెలుసుకోవడానికి. మిగతా పుస్తకాలు మొత్తం అవసరం లేదు. ఇన్ని పుస్తకాలు చదివినందువల్ల ఉపయోగం లేదు ఆయనే చెప్పడం జరిగింది. ఆ పుస్తకాలు ముందు వేసుకుని చదివినందువల్ల మనకి సమయం వృధా అవటమే కానీ ఫలితం అనేది ఉండదు. కేవలం పాండిత్యం అంటే తత్వ విచారణ అవసరం కానీ అందులో నైపుణ్యం అవసరం లేదని స్వామి చాలాసార్లు చెప్పడం జరిగింది. అనేక మంది పండితులు ఆయన దగ్గరకు వచ్చేసి విషయాల గురించి వాదన పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు అక్కడికి వచ్చి స్వామి దగ్గర నుంచి ఉపదేశం పొందాలి, లేకపోతే ఆయన దగ్గర నుంచి ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి వచ్చేవాళ్ళు తక్కువ మంది అయితే, కొంతమంది ఎక్కువ మంది తమ పాండిత్యాన్ని ప్రకటించుకోవడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ఉద్దేశంలో ఉండరు. చాలామంది ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి నేను పండితుడిని అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు. అందువల్ల అవతల ఒక జ్ఞానం చెప్పేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఆ విషయాన్ని తీసుకోకుండానే తమ పాండిత్యాన్ని ప్రకటించడం కోసం అనేక విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. అంటే చెప్పిన విషయాన్ని ముందు ఆలోచించకుండా అక్కడ చెప్పే విషయాన్ని కూడా వీళ్ళు వినరు. అంటే ఆయన చెబుతున్నప్పుడే వీళ్ళు పేర్లాలుగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకే ప్రశ్న అడగాలి, ఏం అడగాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఈయన ఎవరో మహాపండితుడిలాగా ఉన్నాడు, గొప్ప గొప్ప ప్రశ్నలు అడుగుతున్నాడు అని అనిపించుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు ఎల్లకాలం అలాగే ఉంటారు. వాళ్ళ అదృష్టం బాగుండి ఏ మహానుభావుడి వల్ల మారితే తప్ప వాళ్ళ జన్మంతా అలాగే పోతుంది. వాళ్ళు ఏంటంటే ఆ పాండిత్యం గురించి వాళ్ళ పాండిత్య ప్రకటనే వాళ్ళ ధ్యేయం. అలాంటి వాళ్ళు స్వామికి తటస్థించినప్పుడు మౌనాన్ని ఆశ్రయించేవాడు రమణ భగవానుడు. అంటే ఇకేం మాట్లాడేవాడు అంటే వీళ్ళు వచ్చింది వాదించడానికే కానీ తెలుసుకోవడానికి కాదు అన్న విషయం అర్థమైన వెంటనే ఆయన మౌనాన్ని ఆశ్రయించేవాడు. వీళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడి నోరు నొప్పి పుట్టి చివరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ శివప్రకాశం పిళ్ళై దయవల్లే కదా నేను ఎవరు అనేటువంటి ఆధ్యాత్మిక గ్రంథం రూపుదాల్చింది. అంటే ఆయన అడిగినటువంటి 13 ప్రశ్నలకు స్వామి చెప్పినటువంటి సమాధానాలే ఈ యొక్క నేను ఎవరు అనేటువంటి పుస్తకానికి మూలాధారం. కాబట్టి ఆయన వల్ల మనం తెలుసుకున్నాం కాబట్టి మనం అందరం ఆయనకు రుణపడి ఉన్నాం అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ శివప్రకాశం పిళ్ళయ్య గారికి కానీ పూర్తి వైరాగ్యం అనేది రాలేదు. 1910 ప్రాంతంలో ఆయన ఈ లౌకిక విషయాల పట్ల విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం జరిగింది. తర్వాత 1913 ప్రాంతంలో ఆయన భార్య కూడా చనిపోయింది. అప్పటికి కూడా ఆయనకు పూర్తి వైరాగ్యం రాలేదు. అందువల్ల ఆయన ఇంకొక పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. కానీ ఆ సమయంలో మామూలుగానే పిల్లని ఇవ్వడం కష్టం అవుతుంది. కానీ ఆ సమయంలో డబ్బు ఉంటేనే వివాహం అనేది జరుగుతుంది. ధనం కావాలి, ముఖ్యంగా కన్యాశుల్కం ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఏదైనా డబ్బు కావాలి వివాహం జరగాలంటే. అందువల్ల ఆయన ఒక కాగితం మీద 4 ప్రశ్నలు రాసుకున్నాడట. ఏమనంటే ఈ లౌకికమైనటువంటి దుఃఖానికి కారణం ఏమిటి, వీటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి ఒక ప్రశ్న. 2 నేను కోరుకున్నటువంటి అమ్మాయి నాకు భార్యగా దొరుకుతుందా అని 2వ ప్రశ్న. 3వది ఒకవేళ నేను అనుకున్నట్టుగా వివాహం జరగకపోతే దానికి కారణం ఏంటి అనేది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న ఒకవేళ నేను అనుకున్నట్టుగా వివాహం జరిగే పని అయితే డబ్బు కోసం నేనేం చేయాలి అనేటువంటి 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలు ఒక పేపర్ మీద రాసుకుని రాత్రిపూట దగ్గరలో ఉన్నటువంటి ఒక వినాయకుడి దేవాలయానికి వెళ్ళాడట. వెళ్ళి ఆ విగ్రహం ముందు ఆ కాగితాన్ని పెట్టి దానికి సమాధానం వినాయకుడే చెప్పాలి, లేకపోతే నేను ఇక బ్రాహ్మణ స్వామి దిక్కు ఆయన దగ్గరికి వెళతానని చెప్పేసి అనుకున్నాడట. ఈ కాగితం మీద 4 ప్రశ్నలు రాసి విగ్రహం దగ్గర పెట్టాడు. ఏం తెలుస్తుంది అంటే విగ్రహం దగ్గర పెట్టి కాగితం పెడితే అసలు ఏ రూపంలో ఆయన వాడికి సమాధానం రావాలనుకున్నాడు అనేది మనకు అర్థం కాదు. అంటే ఆయన ఏదో ఆ సమయంలో ఆయన పిచ్చి పనులు అవి అక్కడ పెట్టాడు. రాత్రంతా అక్కడే కూర్చొని ఎదురు చూశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. రాకపోయేసరికి ఇక తట్టాబుట్టా సర్దుకొని ఇంకా అరుణాచలానికి వెళ్ళిపోయి బ్రాహ్మణ స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఈ 4 ప్రశ్నలు బ్రాహ్మణ స్వామిని అడగాలి. కానీ ఏమని అడుగుతాడు, అసలు స్వామివారి జీవితమే ఆయనకి ఒక బోధ. వెళ్ళి అక్కడ చూస్తే నేను వివాహం చేసుకోవాలి, నచ్చిన అమ్మాయిని చేసుకోవచ్చు, ఈ విధంగా అడగాలనుకోండి. స్వామి నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నా కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాడు. ఇక ధనానికి సంబంధించిన విషయమా, స్వామి దగ్గర రూపాయి డబ్బు లేదు, ఆయన దగ్గర డబ్బు లేకపోయినా కూడా హాయిగా ఉంటున్నాడు. ఇక ఆయన ఏం తెలుసుకోవాలి. అందువల్ల వచ్చేసేసి స్వామివారి జీవితమే ఆయనకు ఒక బోధగా అనిపించి ఆయన ఈ ప్రశ్నలన్నీ అడగలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత 1913 ఆ ప్రాంతంలో తిరిగి మళ్ళీ రమణ భగవాన్ని ఆయన కలుసుకోవడానికి రావడం తటస్థించింది. అప్పటికి చాలా వైరాగ్యం అప్పటికే వచ్చింది. అంటే పూర్తిగా కోరికలు పోలేదు అంతకు ముందు వరకు కూడా ఆయనకి. అంటే నేను ఎవరైనటువంటి పుస్తకాన్ని ఆయన రూపంలో లోకానికి అనుగ్రహించినప్పుడు ఆయన చదివినప్పటికి కూడా ఆయనకి
ఇది కూడా ప్రారంభం అండి. మనం కొన్ని పుస్తకాలు చదివిన వెంటనే రమణ భగవానుడి గురించి తెలుసుకున్న వెంటనే మనకి ఆ తత్వం అనేది బోధపడదు. తెలిసినప్పటికీ కూడా దానికి కూడా ఒక సమయం రావాలి. మనకి ఆ జన్మ అనేది పరిపాకం చెందితేనే వాటిని మనం సాధనలో అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. అదేవిధంగా ఈయనకు కూడా అప్పటికి కూడా పూర్తిగా కోరికలు నశించలేదు. అందుకని ఆ పుస్తకం చదివిన తర్వాత కూడా ఆయనలో ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తూనే ఉన్నాయి. 1313 ప్రాంతంలో ఆయన తిరిగి వచ్చి రమణ భగవాన్ని దర్శించుకోవడానికి వచ్చినటువంటి సమయంలో ఈయన స్కందాశ్రమంలో ఉన్నాడు. ఆ స్కందాశ్రమంలో బ్రాహ్మణ స్వామి చుట్టూ అనేక మంది కూర్చొని ఉన్నారు. అనేక మంది ఉండేసరికి ఈయన కూడా వచ్చి వాళ్ళలో కూర్చున్నాడు. ఒకవైపు కూర్చున్నప్పుడు ఆయన ఒక దృశ్యాన్ని గమనించడం జరిగింది. రమణ భగవానుడి శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి ఒక తేజస్సుతో వెలిగిపోతూ ఉంది అంతా కూడా. ఆ వెలిగిపోతూ ఉన్నప్పుడు బ్రాహ్మణ స్వామి యొక్క శిరస్సులో నుంచి ఒక బాలుడు, బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఒక బాలుడు బయటికి వచ్చి తిరిగి ఆయనలో లీనమైపోవడం జరిగింది. ఇలా 3 సార్లు ఆ దృశ్యం కనబడటం జరిగిందట శివప్రకాశం పిళ్ళైకి. ఆయన ఆ దృశ్యాన్ని చూసి కంటి వెంట ధారలుగా అశ్రువులు స్రవిస్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కనపడలేదు కదా, చూసి ఏంది వీడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి, ఏమైందని చెప్పేసి అడిగితే ఆయన జరిగినటువంటి విషయాన్ని వాళ్ళందరికీ చెప్పారట. చెబితే వాళ్ళందరూ నవ్వి గంజాయి ఏమన్నా దాగొచ్చావా అని చెప్పేసి ఆయన ఎగతాళి చేయడం జరిగిందట. ఇక ఆయన కూడా ఇంకేం చెప్తాడు, ఇంకెలా వివరిస్తాడు, అందువల్ల ఆయన కూడా గమ్ముగా ఉండటం జరిగింది. తర్వాత రోజు మళ్ళీ రమణ భగవానుడి దర్శనానికి ఆయన వచ్చినప్పుడు రమణ భగవానుడి శరీరం అంతా కూడా, ఆయన శరీరం చుట్టూ కూడా చంద్రుడి వెన్నెలలాగా అంతా ప్రకాశిస్తూ ఉంటే ఆయన మాత్రం సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఒళ్ళంతా విభూది పూసుకున్నట్లుగా, ఆయన కళ్ళ నుంచి అమృతం స్రవిస్తున్నట్లుగా ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. తర్వాత రోజు వచ్చినప్పుడు మళ్ళీ ఆయన స్ఫటికం రూపంలో, రమణ భగవానుడు ఒక స్ఫటిక లింగం రూపంలో ఆయన కనిపించాడు పారదర్శకంగా. ఈ మొత్తం చూసినప్పటికి కూడా ఇంతకుముందు అనుభవంలోకి వచ్చింది కదా, వాళ్ళకి చెబితే గంజాయి ఏమన్నా దాగొచ్చామన్నారు కాబట్టి ఇంకెవరికి చెప్పకుండా ఒలకుండా పలకుండా వాటిని దర్శించుకోవడం జరిగింది. కానీ ఈ 3 ఘట్టాలు కూడా ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం జరిగింది. ఆయన సంపూర్ణమైనటువంటి ఒక వైరాగ్య స్థితిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ 1947వ సంవత్సరంలో ఆయన చనిపోయి ముక్తిని పొందడం జరిగింది. ఈ శివప్రకాశం పిళ్ళై స్వామివారి అనుగ్రహం తన మీద ఉండటం వల్లే తను ఈ మార్గంలోకి రాబడ్డాడు. కాబట్టి గురుదక్షిణగా ఈ యొక్క స్వామివారి అనుగ్రహం గురించి అనుగ్రహ అహవళ్ అనేటువంటి ఒక తమిళ కావ్యాన్ని ఆయన రచించడం జరిగింది. రచించి దాన్ని రమణ మహర్షికి అంకితం ఇవ్వడం జరిగింది. భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్ర ఇన్ని భాగాలు అనేది నేను ఒక గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకొని చెప్పడం లేదు. నేను తమిళంలోను, అదేవిధంగా తెలుగులోను, అనేక మంది ఇంగ్లీష్లోను అనేక మంది రచయితలు రచించినటువంటి రమణ మహర్షి జీవిత చరిత్రలో అన్నీ చదివి వాటన్నిటినీ కూడా ప్రమాణంగా నేను మనసులో, అంటే ఇంతవరకు ఒక భాగం చెప్దామంటే సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇన్ని నిమిషాల వీడియో అని చెప్పేసి, అంటే ఎక్కువ లెంత్ కూడా ఎక్కువ అవ్వకూడదు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను మానసికంగా కొన్ని భాగాలకు గురించి మీకు చెప్తున్నాను. ఒక గ్రంథాన్ని ప్రమాణంగా తీసుకొని కాదు, అనేక గ్రంథాలు ఆయన మీద రచించడం జరిగింది. ఆయనకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు వాటన్నిటిని చదివి వాటన్నిటి సారాంశాన్ని ఒక్కొక్క భాగంగా చెప్తున్నాను మీకు. కాబట్టి ఈరోజు మనం 5వ భాగాన్ని పూర్తి చేసుకున్నాం రమణ మహర్షి జీవిత చరిత్రలో. తర్వాత 6వ భాగంలో మరొక వీడియోలో మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.